హాయ్ అందరికీ ఈరోజు వీడియోలోకి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈకోసిస్టంలో వచ్చిన కొన్ని కొత్త అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. మీ అందరూ ఇప్పటికే చెక్ చేశారని నాకు ఆశ ఉంది. ఇంకా ఎవరైనా చెక్ చేయకపోతే మీ ఈకోసిస్టంలో లాగిన్ అయ్యి కొత్త అప్డేట్స్ను మీరు చెక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఎస్ సార్ మన కోసం ఏ మెసేజ్ షేర్ చేశారు. మరి మనం అప్డేట్స్ గురించి మాట్లాడదాం. అప్డేట్లో మొదటగా ఎసర్ చెప్పారు, ది స్పార్క్ ఆఫ్ సంథింగ్ న్యూ, అంటే ఏదో కొత్తదాన్ని చేయాలనే ప్రేరణ ఉంది. మేము ఇక్కడ ఏసేలో మన జూలై 4వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం అర్థాన్ని గురించి ఆలోచిస్తున్నాం. మీకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఏసేలో జూలై 4వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇంకా ఒకసారి చెబుతున్నాను, జూలై 4వ తేదీన ఏసేలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. అందుకే ఈ సందర్భంలో ఎస్ మన కోసం కొన్ని సందేశాలు షేర్ చేశారు. మనం ఏసేలో జూలై 4వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఏమిటి అనే విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు సార్ ఏమి చెప్పాలనుకుంటున్నారు అనేది మనం చూద్దాం అని ఎస్ చెప్పారు. ఇది ఒక సమయం, ప్రపంచ దృష్టికోణం కలిగిన వారు అన్యాయానికి ఎదిరించి ఒక కొత్త ఆరంభానికి జ్యోతి వెలిగించారు. మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, గొప్ప మరియు అద్భుతమైన విషయాలు చాలాసార్లు కష్టమైన సవాళ్ల నుంచి ఉద్భవించవచ్చు. అవును ఫ్రెండ్స్, ఇది పూర్తిగా నిజమే. ఒక సమయం ఉంది. ఆ ధైర్యవంతులు, దూరదృష్టి కలిగిన వారు అన్యాయానికి ఎదిరించి ఒక కొత్త ఆరంభానికి మసాలా వెలిగించారు. మనందరికీ గుర్తు చేయాలి, కఠినమైన సవాళ్ల నుంచి తరచూ గొప్ప మరియు అద్భుతమైన విషయాలు పుట్టుకొస్తాయని. ఈ విషయాన్ని మనందరం అర్థం చేసుకుంటాం ఫ్రెండ్స్. కఠినమైన సవాళ్ల నుంచే తరచూ గొప్ప మరియు అద్భుతమైన విషయాలు పుట్టుకొచ్చినట్లు మనం చూసాం. అందుకే అదే ఆత్మతో మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాం, కొత్తదైన ఉత్సాహభరితమైన విషయం త్వరలో రాబోతోంది. అవును ఫ్రెండ్స్, అందుకే ఇదే భావనతో నేను మళ్ళీ చెబుతున్నాను. అందుకే ఇదే భావనతో మేము మీకు చెప్పాలనుకుంటున్నాం, కొత్తగా రోమాంచకంగా ఏదో పని జరుగుతోంది. ఫ్రెండ్స్, మేము పూర్తిగా వివరాలు చెప్పలేము, కానీ రాబోయే రోజుల్లో మీరు స్వయంగా చూస్తారు. మేము మీకు కావాల్సిన అప్డేట్స్ అందిస్తాం అని మాకు నమ్మకం ఉంది. అవును ఫ్రెండ్స్, ఇది పూర్తిగా నిజమే. అయితే మేము ఇప్పుడే పూర్తి సమాచారం పంచుకోలేము. ఇప్పుడే మేము పూర్తి వివరాలు పంచుకోలేమని చెప్పాం, కానీ రాబోయే రోజుల్లో మీరు స్వయంగా చూస్తారు. అంటే మనమందరం చూస్తాం మేము మీకోసం ఏ అప్డేట్ తీసుకొస్తున్నామో, లేదా ఆ అప్డేట్స్ అన్నీ మన కోసం తీసుకువస్తూనే ఉంటాం. ఈ అప్డేట్స్ అన్నింటినీ మనం చూడాలని మాకు నమ్మకం ఉంది. చూడటానికి మనమందరం ఇంకా ఎదురుచూస్తున్నాం కూడా ఫ్రెండ్స్. కాబట్టి తాజా సమాచారం కోసం మళ్ళీ ఇక్కడ ఓ న్యూస్ను చెక్ చేస్తూ ఉండండి. అవును ఫ్రెండ్స్, తాజా అప్డేట్ కోసం, తాజా న్యూస్ కోసం మనం ఓ న్యూస్కి తిరిగి రావాలి. ఓ న్యూస్ అని ఎందుకు చెప్పారు? ఎందుకంటే ఈకోసిస్టంలో మన పాపప్ సెక్షన్ అంటే అప్డేట్ సెక్షన్కి అదే న్యూస్ అని పేరు పెట్టారు. అక్కడ మనకు అన్ని అప్డేట్స్, అన్ని సమాచారం, అన్ని న్యూస్లు నిరంతరం అందుతుంటాయి. కాబట్టి అన్ని అప్డేట్స్ కోసం మనం మన ఈకోసిస్టంలోని అప్డేట్ సెక్షన్కి అంటే న్యూ పాపప్ సెక్షన్కి తిరిగి రావాలి. దాన్ని మనం చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్. చివరగా ఆచార్యులు చాలా మంచి మాట చెప్పారు, ద స్టోరీ ఈజ్ నాట్ ఓవర్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ జస్ట్ బిగినింగ్ అని. మళ్ళీ చెబుతున్నాను, ద స్టోరీ ఈజ్ నాట్ ఓవర్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ జస్ట్ బిగినింగ్. అవును ఫ్రెండ్స్, ఇది చాలా గొప్ప విషయం. ఆచార్యులు చెప్పారు, కథ ఇంకా ముగియలేదు. నిజంగా ఇది ఇప్పుడే ప్రారంభం మాత్రమే. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి ఫ్రెండ్స్. ఆచార్యులు మనతో ఎంత గొప్ప విషయాన్ని పంచుకున్నారు అంటే, కథ ఇంకా ముగియలేదు అని. నిజంగా ఇది ఇప్పుడే ప్రారంభం మాత్రమే. కాబట్టి రాబోయే అప్డేట్స్ కోసం వేచి ఉండండి. మీ ఓ న్యూస్లో అంటే ఈకోసిస్టంలోని అప్డేట్ సెక్షన్పై దృష్టి పెట్టండి. చూస్తూ ఉండండి, చెక్ చేస్తూ ఉండండి. ఏవైనా అప్డేట్స్, ఏవైనా సమాచారం ఉంటే అవన్నీ ఇక్కడ నిరంతరం వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్.